ఏపీలో రాజకీయ వేడి అంతకంతకు రాజుకుంటుంది. ప్రధాన పార్టీలన్నీ తమ అస్త్రశస్త్రాలు తీసి వైరి పక్షాలపై దాడికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకపోయినప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనపడుతోంది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల యాత్రకు సిద్ధమయ్యారు. ఇక రాష్ట్రంలో పవన్ సునామీ రానుందా? జగన్పై షాకింగ్ కామెంట్స్కు ఆయన సిద్ధమయ్యారా? జనసేనాని పవన్ ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో పవన్ పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ టార్గెట్ గా పవన్ విమర్శల బాణాలు సంధించనున్నారు. జగన్ ను గద్దెదించాలంటే ఏకైక లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ అడుగులు పడుతున్నాయి. ఏపీలో జనసేన దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. 3 దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్ధమవుతున్నారు. మొదటి దశలో పొత్తు, రెండో దశలో క్యాడర్కు దిశానిర్దేశం, మూడో దశలో ఎన్నికల ప్రచార సభల్లో పవన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఆ మధ్య వారాహి యాత్ర తర్వాత పవన్ అడపాదడపా సమావేశాలకు పరిమితమయ్యారు. ఇన్నాళ్లు అంతర్గత సమావేశాలు, నియోజకవర్గ సమీక్షలు జరిపారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాలు పవన్ పర్యటించనున్నారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో టీడీపీ, జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 2 పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో కలిసి వెళ్లేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటులో భాగంగా 2 పార్టీల మధ్య చాలా నియోజకవర్గాల్లో వివాదాలున్నాయి. నేతల మధ్య విభేదాలు వెలుగులోకొస్తున్నాయి. ఇటువంటి వాటికి పవన్ చెక్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇరు పార్టీల నేతలను ఒక దగ్గర కూర్చోబెట్టి సమన్వయం చేయనున్నారు. మరోసారి వివాదాలు బయటికి రాకుండా చూసుకోవాలని వారికి అవగాహన కల్పించనున్నట్లు సమాచారం. పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహాలను అమలు చేయనున్నారు. టీడీపీతో ఎలా సమన్వయం చేసుకోవాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి అన్న దానిపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం పవన్ చేయనున్నారు. ఇప్పటికే పవన్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పొత్తుపై ప్రభావం చూపే ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని తేల్చి చెప్పారు. ఏమైనా ఉంటే తనను సంప్రదించాలని సూచించారు. ఇప్పుడు నేరుగా పవన్ రంగంలోకి దిగనుండటంతో జనసేన శ్రేణుల్లో జోష్ నెలకొంది.